అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. విన్నాను, వినినవి మీకు జ్ఞాపకం వస్తూ చదివితే బాగుంటుంది. ఇదివరకు కొత్త అనిపించవచ్చు, కానీ ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మీరు వన్స్ విన్నారు కాబట్టి వాటి గురించి వినినది జ్ఞాపకం తెచ్చుకుంటూ చదువుతుంటే ఇంకా అర్థమవుతుంది. బాగుంటుందంటే అర్థం ఏంటి? అర్థమవుతుంది. ఏ విషయమైనా అర్థమైతేనే బాగుంటుంది, అర్థం కాకపోతే ఏమి అంత శూన్యం. సరే, దేవుని స్తోత్రం కలుగుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దేవుడు మాట్లాడుతుంది, మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడు. ఎందుకని అంటే తాను సృష్టించిన పిల్లలు దేవుని మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు. నాకు మీరే సాక్షులు. నేను మీకంటే ఎంతో ఎక్కువగా నా పిల్లల్ని నేను చేశాను. అవును కదా? సృష్టిలో అవి కూడా సృష్టింపబడ్డాయి. ఎవరి చేత? దేవుని చేత. మానవుడు సృష్టింపబడ్డాడు ఎవరి చేత? దేవుని చేత. కానీ ఆకాశాన్ని భూమిని పిలిచి చెప్తున్నాడు, అమ్మా నేను మిమ్మల్ని ముందు కలగజేశాను, కాబట్టి మీరు నాకు సాక్షులు. నేను ఎంతో ఘనంగా తయారు చేసిన సృష్టించిన మానవుడు ఏ రీతిగా తయారయ్యాడని చెప్పి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను పెంచిన పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి ఉన్న బాధ అది. దేవుని మనసు మానవుని విషయంలో ఎట్లా స్పందిస్తుంది అంటే, నేను పెంచి గొప్పవారిగా చేశాను, నువ్వు నా మాట వినటం లేదు అన్నట్టుగా స్పందిస్తుంది. కాబట్టి ఈ వాక్యం విషయమై మనమందరం ఆలోచించాలి. ఇదే మాట ఒక తండ్రి తన బిడ్డడు గురించి వేరే వాళ్ళతో చెప్తుంది, నేను కని బాగా పెంచాను, వీడిని ప్రయోజకులు చేశాను, కానీ వీడు నా మాట వింటలేదు అని చెబితే కుమారుడికి చాలా అవమానమే. అంటే అట్టి స్థితిలో తండ్రిని బాధ పెట్టిన పరిస్థితిలో ఆ కుమారుడు ఉన్నాడన్న లెక్క. ఈరోజు ఒక మానవుడి గురించి, తన సృష్టి గురించి దేవుడు అట్లా మాట్లాడుతున్నాడంటే తన చేతిలో సృష్టించబడ్డ సృష్టి అంతగా చెడిపోయిందని దేవుడు బాధపడుతున్నాడు. అయితే అతని బాధకు కారణం మనమే కావచ్చు, కానీ ఇక మీదట ఈ వాక్యాలు విన్న మీదట బాధను రేకెత్తించే జాబితాలో మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు ఎట్లా జీవించినా నా దగ్గరికి రా అని 18వ వచనంలో పిలుస్తున్నాడు కదా. యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము, మీ పాపముల రక్తము వలె ఎర్రవైనా కాదు. నాకు మీ మీద కోపం వచ్చింది, మీరు తిరుగుబాటు చేస్తున్నారు, కాబట్టి రండి ఈసారి మీ పాపములు ఎర్రవైనా హిమము వలె అవి తెల్లగా చేస్తాను. ఇంకేంటి? కెంపు వలె, అవి గొర్రెపచ్చు వలె తెల్లనివి కాదు. మీరు సమ్మతించి నా మాట వింటే, హల్లెలూయా, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం. దేవుడు అక్కడ మాట్లాడాడు మనతో. భూమి యొక్క మంచి పదార్థం అంటే భూమి మీద శాంతి, సమాధానం, మనశ్శాంతి, నెమ్మది, ఏమండి, విశాలత, ఇవన్నీ కూడా డబ్బున్న చాలా మందికి లేవి. కాబట్టి అటువంటి మంచి పదార్థాలు, భూమి మీద మంచి పదార్థాలు నేను మీకు భుజింపనిస్తాను. వాళ్ళ సమ్మతింపక నా మీద తిరుగుబడితే కనుక నిశ్చయంగా మీరు ఖడ్గము నిశ్చయముగా ఆయన తీర్పుకు మనము అర్హులము అయిపోతాము అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి 5వ వచనం చూడండి, 2వ అధ్యాయం. యాకోబు వంశస్థులారా రండి, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. దేవుని స్తోత్రం కాదు. ఇప్పుడు ఎవరి వెలుగులో నడుచుకోవడానికి రావాలి? మనం దేవునికి మనమే
ఉంది కదా. దేవుడు మళ్ళీ మనల్ని పిలుస్తున్నాడు, అంత కంప్లైంట్ ఉండి కూడా మనల్ని పిలుస్తున్నాడు, రండి మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను. మాట వింటే మంచి ఫలాలు, లేకపోతే కష్టం. కనుక రండి నా వెలుగులో నడుచుకుందు కానీ రండి అని, యెహోవా వెలుగులో నడుచుకుందు కానీ రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడి స్తోత్రం కానీ. ఎందుకని 12వ వచనం చూడండి, అహంకారాతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినము. దేవుడి స్తోత్రం. అర్థమైందండి? అహంకారాతిశయము, ఔన్నత్యము అంటే ఇక్కడ సమ్మతించి మాట వినని వాళ్ళు, వినని వాళ్ళు. అహంకారాతిశయము కలిగిన వారు మాట వినలేదు, ఔన్నత్యం కలిగిన వారు వినగలిగారు. కాబట్టి వీళ్ళందరికీ విమర్శించే దినం ఒకటి ఉంది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి వారిని పిలుస్తున్నాడు. మనం యెహోవా వెలుగులో నడుచుకోవాలి. ఎందుకంటే ఒక దినం ఉంది. ఏ దినం అది? విమర్శ దినం. మనం మాట వినని వారు, కానీ దేవుడు పిలుస్తున్నాడు. సమ్మతించి నా మాట వినని మంచి ఫలాలు ఇస్తారంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందులో నడుచుకోవాలి? ఆయన వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోకపోతే ఏం జరుగుతుంది? విమర్శించే దినం ఉంటుంది. ఆ రోజు మనము విమర్శలోనికి చిక్కుకుంటాం. అయినా ఇంత చక్కగా నచ్చ చెప్పి దేవుడు మనల్ని పిలిస్తే మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన మన కొరకు బాగుగా తవ్వి రాళ్ళని ఏవి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటిస్తే దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపిస్తే ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూసే సమయంలో ఎలాంటి ద్రాక్షలు కాసబడ్డండి? ఇప్పుడు మనం చదివే ప్రతి వచనానికి మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే, మొదటి నుంచి అర్థం చేసుకోవాల్సిందే. ఇక నేను ముందుకు వెళ్ళేసరికి మొదటి నుంచి రాలేదు, మీరు అర్థం చేసుకోవాలి. అతని ఆహ్వానం, అతని కంప్లైంట్ ఎట్లా ఉంది? నా మీద తిరగబడుతున్నాడు. ఆహ్వానం ఎట్లా ఉంది? సమ్మతించి మాట వినండి, అన్ని మంచి పదార్థాలు ఇస్తాను. కాబట్టి మనం ఆయన వెలుగులో నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఏముంది? ఒగులుతుంది అని ఎంత చక్కగా నచ్చజెప్పి దేవుడు మన కొరకు అన్ని విధాలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మనం వస్తామని ఆయన మాట వింటామని ఎదురు చూస్తున్నప్పుడు, మనకి తిరిగి ఎన్నో మేలులు చేస్తూ ఉన్నప్పుడు, అర్థమైందా? మన బ్రతుకులు బాగు చేయాలని ఎన్నో మేలులు చేస్తూ ఉన్నప్పుడు, కరెక్ట్గా ఎదురు చూసే సమయానికి మనం ఎలాంటి ద్రాక్షలు కాస్తామంటే కారు ద్రాక్షలు కాస్త ఉన్నామంట మనము. కాబట్టి చూడండి 8వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేస్తాం. ఏమంటున్నాడంటే దేవుడు, మన పరిస్థితి ఇట్లా కారు ద్రాక్షలు కాసే పరిస్థితిలో ఉంది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు ఎందుకు కారు ద్రాక్షలు కాయవలసిన పరిస్థితి వచ్చింది? దేవుడి భయం మీకు లేదు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మనము ఓవరాల్గా ఒక స్టోరీ విన్నట్టుగా వినాలి ఈ యెషయా కంక్లూషన్ కదండి, ఏమండి? కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఎదురు చూసే సమయానికి నేను ఎంతగా పిలిచి ఎదురు చూసినా మీరు కారు ద్రాక్షలు కాశారు అనగా, అంటే నా ఆశకు తగినట్లుగా మీరు జీవించలేకపోయారు. ఒక రైతు అన్నీ సాగు చేసుకుని పంట తినేద్దాము అనే పరిస్థితికి వచ్చేసరికి ఆ పళ్ళు పాడైపోతే ఎంత బాధ కలుగుతుందో మీ విషయంలో నాకు అంత బాధ కలుగుతుంది అని చెప్పి ఇప్పుడు 8వ అధ్యాయం 11వ వచనం పిలుస్తున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకోండి, మీరు భయపడవలసిన వాడు ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. ఆయన కోసమే దిగులు పడాలి. అప్పుడు ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ఇదిగో నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. యెహోవా యొక్క వాక్కులు, ఆయన ప్రవచించబడిన వాక్కులు మాత్రమే నేను ప్రకటిస్తున్నాను, అంతే. అంతకు మించి నేను నా సొంతమైనవి ప్రకటించట్లేదు అని చెప్పి అందులో 19వ వచనం కిందకి వెళ్ళేసరికి 20వ వచనం అంటాడు, ధర్మశాస్త్రము ప్రమాణ వాక్కును విచారించి ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అటు వారు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి యెషయా అంటున్నాడు, నేను ఆ వాక్యానికి భయపడతాను. ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టు మరి ప్రకటించాలి, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలి. కాబట్టి నేను ప్రకటిస్తున్నాను, దేవుడు పలకమన్నది పలుకుతున్నాను. కాబట్టి మీరు అలాగూ నన్ను చూడవనవసరం లేదు, ఇదిగో అలా బోధించకపోతే నాకు వెలుగు కలగదు అని వారితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలగదు. ఎందుకంటే ఆయన ప్రకటించేది దేనికంటే, దేవుడు మాట్లాడేది దేనికంటే, మీరందరూ ఉగ్రత దినములో పడకూడదు అని చెప్పి. ఉగ్రత దినములో పడకూడదు. లాస్ట్లో ఏం చెప్పాడు? మనం యెహోవా వెలుగులో నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఏముందంట?
విమర్శించు దినము ఒకటి ఉంది. అదే చెప్తున్నాడు 13వ అధ్యాయం 6వ వచనంలో. మళ్ళా 13:6 చదువుతాం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించండి. ఇప్పుడు ప్రజలందరూ ఎట్లా ఉన్నారంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. యెషయా కాలంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. అదే కాలము నిర్లక్ష్యంతో దేవుడు విడిచిపెట్టిన కాలం అది. కాబట్టి దేవుడు యెషయాను లేపుకున్నాడు. అది ఏ సమయం అంటే కరెక్ట్గా సొలొమోను దేవుని విడిచి పాపం చేసిన కారణంగా దేవుడు సొలొమోను రాజ్యంపై యెరూషలేముపై కోపగించుకుని ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు రాజుగా సొలొమోను ఉండేవాడు. అతని మీద కోపగించుకొని వారి మీదకు అనేక మందిని లేపి యుద్ధానికి రేపితే అవి 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఎట్లా విడిపోయి 2 రాజ్యాలుగా విడిపోయి అలాగా యోధా బెన్యామీను గోత్రములు ఒక రాజ్యం అయితే, యోధా రాజ్యం అయితే, మిగిలిన 10 గోత్రములు కూడా మరొక ఇశ్రాయేలు రాజ్యం అనే పేరుతో విడిపోయాయి. కాబట్టి ఇట్లా విడిపోయినప్పుడు దానికి యెరోబాము రాజుగా ఉండి మరి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు యెరూషలేములో ఉన్నారు కాబట్టి వీళ్ళ బోధలకు వీళ్ళు అన్నదమ్ములే, వీళ్ళ బోధలకు వాడు ప్రభావితం కాకూడదు, మరలా వీళ్ళు ఆ దేవుని తీసుకొచ్చి రాకూడదు, చిరకాలం మనమే ఇక్కడ మరి రాజ్యపాలన చేయాలని చెప్పి వాళ్ళు బహుగా విగ్రహాలలో ప్రేరేపిస్తే ఆ వార్తలు తీసుకొచ్చి ఇల్లు పెట్టుకున్నారు. ఫలితంగా మొత్తానికి అందరూ శక్తిమైన దేశాలు అయిపోయినాయి. కాబట్టి దేవుని కోపం వచ్చింది. అసలు ఇశ్రాయేలు వంశంలారా, యోధా ప్రాంతం వాళ్ళారా, అసలు నా మాట వినండి, చెవియోకి నా మాట వినండి. నేను అట్లా మిమ్మల్ని సృష్టించాను, ఎలా మీకు మార్పేరు పెట్టుకున్నాను, దత్తత చేసుకున్నాను, అయినప్పటికీ మీరు మాట వెనక తిరగబడుతున్నారు అని చెప్పి ఉగ్రత దినం గురించి మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించండి, అది ప్రళయము వలె వస్తుందట. ఎక్కడి నుంచి వస్తుందట? సర్వశక్తులకు దేవుని. ఎక్కడి నుండి వస్తుంది? సర్వశక్తులకు దేవుని వద్ద నుండి వచ్చినము అని దేవుడు వారికి చెప్తా ఉన్నాడు. 9వ వచనం చూడు. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దారిలో ఉండకుండా నశింప చేయుటకును. చాలు ఆ రోజు నాశనమే, ఆ రోజు పాడే. అర్థమవుతుందండి? ఆ రోజు అది సంతోషించే దినము కాదు, అది భయంకరమైన దినము. కాబట్టి మనం ఎవరికి భయపడాలి అని అంటే సర్వశక్తులకు దేవుని గురించి, దేవుని కోసం భయపడాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అట్లనే అదే దినము గురించి మరొకసారి 17వ అధ్యాయం 7, 8 చూడండి. అదే దినము గురించి ఇంచుమించి ఈ మధ్య అధ్యాయాలన్నీ కూడా ఉగ్రత దినము గురించే ప్రకటింపబడ్డాయి. అర్థమవుతుందండి? ఎన్ని అధ్యాయాలు? 11 నుంచి 12, 13 అట్లా అన్నీ కూడా ఉగ్రత దినం గురించే. ఇక్కడ కూడా చూడండి 17 అధ్యాయానికి వచ్చాం, కానీ అదే ప్రస్తావన చూడండి. 7వ వచనం. ఆ దినమున వారు, ఆ ఉగ్రత దినమున ఇలా ఉంటాయంట, తమ చేతులు చేసిన బలిపీఠములు తట్టు. అదే ఇప్పుడేమో వాటిని చేసి, వాటిని ప్రతిష్ఠ చేసి, వాటి యందు ఎంతో సంతోషించి సంబరాలు చేస్తున్న ఈ వీటి వైపు ఉగ్రత దినము రోజు ఎవరు కూడా చూడనట్టండి. వాటిని ఎవరు కూడా చూడనట్టు. మరి ఎవరికేసి చూస్తారు చూడండి. ఇంకా దేవతా స్తంభములైనను, సూర్యదేవత ప్రతిమలనైనను, తమ చేతులు చేసిన దేనినైనను కూడా లెక్కే పెట్టరంట. ఎందుకని? అది భయంకరమైన దినం. ఎక్కడి నుండి వచ్చిందంట? ఆకాశం మీద నుంచి వచ్చింది. అర్థమవుతుందండి? ఆ రోజు, ఆ ఉగ్రత దినము రోజు దేవుణ్ణి చూస్తారు అందరూ. అదేంటండి? ఉగ్రత ఎప్పుడు వస్తుంది? రాకడ తర్వాత. రాకడ వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్న పరిస్థితులు ఆయన మాట ప్రకారం అనుసరించిన వారు మాత్రము పైకెత్తబడతారు. తర్వాత నుంచి ఏం జరుగుతూ ఉంటుంది? ఉగ్రత జరుగుతుంది. ఎవరు వెళ్ళిపోయారు? క్లారిటీ వచ్చేస్తుంది భూలోకానికి. ఎవరు వెళ్ళిపోయారు బయటికి? క్లారిటీ వస్తుంది భూలోకానికి. అప్పుడు ఉగ్రత ఎక్కడి నుండి వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు చేసిన వాటి వైపు వాళ్ళు చూడడం మానేస్తారు. అర్థమైందండి? ఉన్నట్టుండి ఆకాశం తెరవబడ్డం ఏంటి? గొప్ప వెలుగు భూమి మీదకి రావడం ఏంటి? గొప్ప బూరధ్వని రావడం ఏంటి? ప్రతి గ్రంథంలో చదివాం కదా, బూరధ్వని వినబడుతుంది. గొప్ప బూరధ్వని భూమి మీదకి రావడం ఏంటి? వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళ క్లారిటీ దొరికిపోయింది. అప్పుడు భూమి మీద మొదలవుతున్న ఆ భయానకమైన సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి మాట వెనక జరుగుతున్నాయి? ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు ఉండిపోయారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని ఒక క్లారిటీ వస్తుంది ఆ రోజు జనాలు. అప్పుడు ఓహో
ఎప్పటి వరకు వీటిని ఆధారం చేసుకొని మనం జీవించినందుకు మనం ఇక్కడ ఉండాలి అని వీటి వైపు చూడటం మానేస్తాం. చూడండి, ఎవరి వైపు చూస్తారంటే చూడండి. అప్పుడు 8వ వచనం, మానవుడు అప్పుడే అర్థమైపోయిందా సృష్టించాడని? అప్పుడే అర్థమైపోయింది. చూసారా సృష్టించాడని? మొదటి ఉగ్రతగా అర్థమైంది. మానవులు తమ్ముడు సృష్టించిన దేవుడు అతడని ఎలా తెలుసు వీళ్ళకి? ముందు ప్రకటింపబడ్డ సువార్త. ముందు ఒక సువార్త ప్రకటింపబడింది. అవునా? అదే పనిలో మనం నిమగ్నం అవ్వాలి. ముందు ఒక సువార్త ప్రకటింపబడింది. సృష్టికర్త వైపు చూడండి. సృష్టికర్త మననం చేశాడు, మనం ఆయన చేయలేము. అర్థమైందండి? ఇట్లాంటి సువార్త వెళ్ళింది. మానవులు సృష్టికర్త వైపు ఏం చేస్తారంటే చూడండి, చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క దేవుని వైపు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టరు. ఎవరిని లక్ష్య పెట్టారంట? వాళ్ళని లక్ష్య పెట్టరు. ఎవరిని లక్ష్య పెడతారట? దేవుని, సృష్టికర్త అయిన దేవుణ్ణి లక్ష్య పెడతారట. ఏ దినమున? ఆ దినమున. ఇంకా ఆ దినము, ఆ రోజు కొత్తగా బుద్ధి తెచ్చుకోవాలని అంటే వచ్చే దినము కాదు. ఆ రోజు సర్దుకోవాలంటే సర్దుకోవడానికి సమయం ఉన్న దినము కాదు. అయితే 22 కూడా, ఇదంతా కూడా ఆ ఉగ్రత దినముల గురించి. 22 అధ్యాయం 12 చూద్దాం. చూడండి 12. ఆ దినమున ఏడ్చుటకు, చూసామా? ఆ దినం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ దినమున ఏడ్చుటకు, అంగలార్చుటకు, తలపోడి చేసుకున్నట్టుకు, గోనెపట్ట కట్టుకున్నట్టుకు, సైన్యములకు అధిపతియగు ప్రభువుకు యెహోవా మిమ్మును పిలవగా. ఆ రోజు కూడా మళ్ళీ పిలుస్తాడట దేవుడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారట? ఆ దినం ఒకటి ఉంది, ఆ రోజు కోసం మీరు ఆడవాలి, ఆ రోజు మీరు తప్పింపబడాలి అని ముందుగా దేవుడు పిలిచినా కూడా వాళ్ళందరూ ఏమంటారట? మనం రేపు చచ్చిపోతామంటారా? అయితే అన్నీ తినేసి తాగేద్దాం అని. చూడండి కింద ఎంత హేళన చూసారా? రేపు చచ్చిపోతాం కనుక తిందుము త్రాగుదామని చెప్పి ఎట్లను వధించుచు, గొర్రెలను కోయించు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించదు. కాబట్టి మనకు కలిగే గతి ఏమిటి అంటే 24వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దేశమును వట్టిదిగా చేస్తామన్నాడు. అందుకే ఈ తిరుగుబాటు కోసం, ఈ హేళన కోసం, ఈ అహంకారం కోసం, చూసావా? ప్రజలు చూపించే అహంకారం కోసం, దేవుని ప్రకటన, దేవుని సువార్తను వాళ్ళు వ్యతిరేకించినందుకు దేవుడు ఈ దేశమును వట్టిదిగా చేయబోతున్నాడంట. చేయించున్నాడు. దాన్ని పాడు చేసి కల్లోలపరుచున్నాడు. దాని నివాసులను చెదరగొడుతున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కూడా కలుగుతుంది. దేవుని మాట వినకపోతే ప్రజలకు ఏదైతే పట్టిందో యాజకులకు కూడా అంతే. ఎవరు? ఇది దేవుని నమ్మి మాట వినకపోతే మిగిలిపోయిన వాళ్ళు కూడా, ప్రజలకు ఏదైతే పడుతుందో వాళ్ళ యాజకులకు కూడా అదే పడుతుంది. చూడండి, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగుతుంది, దాసీలకు కలిగినట్లు యజమానురాలకి కలుగుతుంది, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగుతుంది, అప్పిచ్చేవారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కూడా కలుగుతుంది, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లు వడ్డీ పుచ్చుకుని వారికి కూడా కలుగుతుంది. ఈ అవ్వని వదిలిపెట్టాడు. దేశం కేవలం వడ్డీదిగా చేయబడింది. అదే మాటతో మొదలు పెట్టాడు, అదే మాటతో మళ్ళీ చెప్తున్నాడు. చూసాను దేశం ఏమవుతుందంటే, ఎందుకని మళ్ళీ మొదటి నుంచి రావడమే. దేవుడు మన మీద ఉన్న కంప్లైంట్, అంత కంప్లైంట్ ఉండడు కూడా దేవుడు పిలిచాడు, బహుమానం చూపించాడు. అయినా కూడా ఆయన దగ్గరికి రాలేదు. మనము ఆయన వెలుగులు నడుచుకోలేదు, కాలు రక్షణ కాసాము. ఆయన కోపం వచ్చింది, ఉగ్రత దినం ఉంది, విమర్శించే దినం ఉందని ఒకటి చెప్పాడు. అయినా కూడా మనం వెళ్ళలేదు. ఆయన ఎగతాళి చేశాము. ఇదిగో నాశనం ఉంటుంది. ఆ రోజు ఏడ్చి తప్పించుకోవాల్సిన దినం అది అని చెప్పిన, అయితే చచ్చిపోతామా అని చెప్పి అందరూ పార్టీలు చేసుకుంటారు. ఉన్నది తినేద్దాంరా, ఉన్నది తాగేద్దాంరా అని హేళన చేసుకుంటారు. కాబట్టి దేవుడికి ఇంకా ఉగ్రత పెరిగి దేశాన్ని ఏం చేస్తున్నాడంటే ఒట్టిదిగా చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కదా. 25:9 వచనం చూడండి. 25:9 వచనం, 8వ వచనం. దేవుడు మాట విని చూడండి. 25:1 యెహోవా నీవే దేవుడు అని ఆయన దగ్గర ఉన్న వారి కోసం చూడండి 8వ వచనం చెప్పబడుతుంది. ఏంటంటే ప్రతి వారి ముఖము మీద ఆయన ఆశ్రయించిన ప్రజల కోసం ఇది. 9వ వచనం చూడండి. ఆ దినమున జనులు ఇలాగంటారు. ఏమనంటారంటండి? ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టి ఉన్న మన దేవుడు. ఇది ఎవరి గురించి చెప్పండి అనమాట? దేవుణ్ణి ఆశ్రయించి ఉన్న ప్రజల కోసం. దేవుని ఆశ్రయించిన ప్రజలు ఏమనుకుంటారంటండి? ఆ రోజట మరణం ఉండకుండా కొట్టిపారేస్తారట. మనలో చాలా మంది దేవుడు రాకుండా వస్తే సజీవంగా ఆయన సన్నిధికి వెళ్తామంట. ఆయన
మరణం చూడకుండా. అలాగే నిద్రించిన వారు అనేక మంది లేస్తారని దేవుని లేఖనాలు చెప్తాడు. మనకంటే ముందు వాళ్ళే చేస్తారని లేఖనాలు చెప్తున్నాయి. ఆ రోజు మనం అందరం ఆయన చూస్తామంట. చూసి అనుకుంటామంటే ఏమనుకుంటామంటే తెలుసా, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనిన మన దేవుడు, మనం కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే అనుకుంటామంట. ఆయన చూసి ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహిద్దామని అక్కడ సంతోష గానాలు దేవునిస్తోంది. ఎత్తబడిన వారికి ఏమిటి? సంతోష గానాలు. మిగిలిపోయిన వారికి ఏంటంటే దుఃఖ విలాపం. మిగిలిన వారికి ఏంటంటే దుఃఖ విలాపం. వెళ్ళిన వారికి ఏంటి? సంతోష గానము. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. 26వ అధ్యాయం. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు 2వ వచనం, సత్యమును ఆచరించి నీతి గల జనులు ప్రవేశించినట్లుగా ఆ ద్వారాన్ని తీయండి. ఏ ద్వారం అది? పరలోక ద్వారం. వస్తుందా? అర్థమవుతుందో? మొదటి నుంచి అంటే గ్లాన్స్లో ఒక వరుసలో దేవుడు కంక్లూషన్లో చెప్తున్నాడు. ఈ మాటలన్నిటి సమాహారమే యెషయా గ్రంథం. అర్థమవుతుందండి? ఈ మాటలన్నిటి సమాహారమే యెషయా గ్రంథం. నమ్మిన వారు ఏమనుకుంటున్నారు? మనం ఆశ పెట్టుకుని దేవుడు ఇదిగో ఇప్పుడే రండి సంతోషంగా ఉందాం, ఆయన దగ్గరికి వచ్చేసాం. మనం ఆ రోజు ఆశ పెట్టుకున్నాం, ఈరోజు ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు, రండి సంతోషిద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి జనులు ప్రవేశించినట్టే ఆ ద్వారాలు తీయండి అని చెప్పి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. దేవుడు నీతి సత్యములను ఆచరించి నీతి గల జనులకు ప్రవేశించినట్లు ద్వారములు తీయండి. ఎవరి మనస్సు వారి మీద ఆనుకుంటే వారిని దేవుడు పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగి. యెహోవాయే నిత్యాశ్రయం అనుకుని ఆయన మనము ఆశ్రయించాలంటే దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. అలాగే 28వ అధ్యాయము 5వ వచనం, ఆ దినమున, ఏ దినమున? మనము ఉత్సహించి ఆయన దగ్గర ప్రవేశించిన దినమున. అర్థమవుతుంది? మనము సంతోషించి సత్యమును ఆచరించి నీతిని ఆచరించి ఆయన రాజ్యంలో ప్రవేశించిన దినమున ఏమంటామంటే చూడండి, ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే పోషణ కిరీటం పొందాడు. దేవుని స్తోత్రం కదా. తాను ఎట్లా ఉంటాడంటే పోషణ కిరీటముగా ఉంటాడు. ఇందాక ఏం చెప్పాడు? ఉగ్రత భూమి మీదకి వస్తుంది, దేశం వట్టిదిగా అయిపోద్ది అని అక్కడ మాట వినని వారి కోసం చెప్పాడు. మాట వినేవారి కోసం ఏం చెప్తున్నాడు? మనం ఆశ పెట్టుకున్నాం కదా, ఆ దేవుడు ఇతడే, వచ్చేసాం మనము అని అందరూ సంతోషంతో ఉంటామంట. అందుకని నా మీద ఎవరి మనసు అయితే ఆనుకుంటుందో వాళ్ళు సత్యమును అనుసరించి నీతిని అనుసరిస్తున్నారు కాబట్టి అట్టి వారి కొరకు ద్వారాలు తెరవండి. ఆ దినమున నేనే వారికి పోషణ కిరీటముగా ఉంటాను అని చెప్పి ముగించాడు. మరలా మాట వినని వారి కోసం మాట్లాడుతున్నాడు 30వ అధ్యాయం. లోబడని పిల్లలకు శ్రమ. లోబడితే ఇంటి ఆనందం, లోబడకపోతే శ్రమ. లోబడని పిల్లలకు శ్రమ. ఏ విషయంలో లోబడట్లేదు అని మనందరం అడగచ్చు. లోబడని వాళ్ళు కూడా అడుగుతారు. సాధారణంగా మాట విన్నవాడే పెద్దగా తిరగబడుతుంటాడు కదా. మాట వినని వాడే తిరగబడుతుంటాడు. నిర్ణయాల్లో తిరగబడతాడు. అది చూడండి, ఏ విషయంలో మాట వెళ్ళలేదు అంటే, పాపములకు పాపం కూర్చుకున్నట్లు నన్ను అడుగక ఆలోచన చేస్తున్నారు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు. వారి నోటు మాటతో నన్ను విచారణ చేయట్లేదు అసలు అని దేవుడు వారి మీద నేరము మోపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? 15వ వచనం చూడు, 13వ వచనం చూడు. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అంటవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోదు. ఎందుకు ఏ పాపం చేశాము అని అంటే అని చెప్తున్నాడు. ఏంటనమాట? దేవుని దగ్గర ఆలోచన చేయమంట. దేవుడిని అడగకుండానే నిర్ణయాలు తీసేసుకుంటామంట. దేవుడిని అడగకుండానే పరిగెత్తిస్తుంటామంట. దేవుడిని అడగకుండానే మరి మన ఇష్టానుసారంగా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంటామంట. కాబట్టి ఇదంతా కూడా ఏమంటాడు? పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా మన క్రియలు పోగైపోతాయంట. అర్థమైందా? నిన్న దేవుని దగ్గర ఏది నిర్ణయం తీసుకోకుండా చేసుకున్నాం, ఇవాళ కూడా మన ఇష్టమే, రేపు కూడా మన ఇష్టమే. లేకపోతే ఒక కొత్తది ప్రారంభిస్తున్నాం, దేవుడిని అడగలేదు, మన ఇష్టమే. లేకపోతే ఎల్లుండి ఏదో ఎక్కడికి వెళ్తున్నాం, దేవుడిని అడగలేదు, మన ఇష్టమే. ఇలా మన సందర్భాలకు పాపం కూర్చుకుంటుంటాం.
అర్థమైందండి. సొంతంగా ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి మనం పాపం చేయవలసిన లేదు. ఇదిగో దేవుడు చెప్తాడు, నన్ను అడగట్లేదు, మీరు నా దగ్గర విచారించండి, నా ఆలోచన మీకు అనవసరం అయిపోయిందే, అది పాపము అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే అది మీకు ఎత్తైన గోడగా అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు. 15వ వచనం చూడండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడుదురు. కాబట్టి ఊరుకుండి నమ్మటం వల్ల మీకు ఏమొస్తుందంటే బలం కలుగుతుంది. అలా కాదు మేము గుర్రములెక్కి పారిపోదాము, అక్కడికి పారిపోదాం అని అంటారా? కాబట్టి కాగా మేము తరుపు వారు అడిగల వారుగా ఉందరు, మీరు పర్వతముల మీద ఉండి కొయ్యవలను, కొండ మీద ఉండి జెండా వలె అవును, ఒక్క గద్దెంపులకు మీలో 1000 మంది పారిపోయేటట్లుగా మేము ఉండలేము, దేవుని దగ్గర ఉండలేము, దేవుని దగ్గర కూర్చోడానికి టైం లేదు, పారిపోతాం అని అర్జెంట్ అంటున్నారు అనుకోండి. ఇదిగో మిమ్మల్ని తరిమేవారు అనగా మీ పరిస్థితులు మిమ్మల్ని అట్లా తరిమి కనీసం నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో కూర్చునే అవకాశం లేకుండా వాళ్ళంటే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకని మనకు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏమంటున్నాము, మనం కూర్చోడానికి టైం లేదంటున్నాం. కాబట్టి తర్వాత వచ్చే పరిస్థితులు ఎట్లా ఉంటాయట, మనం తరిమేలాంటి పరిస్థితులు వస్తాయి. ఊరకుండి మౌనంగా ఉండి దేవుని మాటని నమ్ముకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది, రక్షణ కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. రైట్ 33వ అధ్యాయం వెళ్ళిపోదాం చూడండి. 33వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధము వల్ల వచ్చే లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలము అనగా ఎక్కడ దేవుని లోకమున జీవిస్తాడు. దేవుని హల్లెలూయా. దాన్ని ఏం చెప్తున్నాడు, లోపట్లేదు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా జీవిస్తే ఉన్నత స్థలం మీద మీరు ఉంటారు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగి ఎలా ఉండాలంటే నీతిని అనుసరించి నడవాలంట. అక్కడ మనం ఆ రోజు అంకెలు కూడా వేయించాం మీకు, ఇలాంటి కండిషన్స్తో జీవించాలి అని చెప్పి. ఎంతమంది 7 పద్ధతులు. ఒకటేంటి నీతిని అనుసరించినంట, రెండోది యథార్థంగా మాట్లాడారు, మూడోది బలవంతం వల్ల వచ్చే లాభాన్ని ఉపేక్షించాలి అంటే వదిలేయాలి, నాకు లంచం పుచ్చుకోకుండా చేతులు మలుపుకోవాలి. హత్య అనే మాట, హత్య అంటే మన మాటలతో కూడా అవతల వారిని హత్య చేయకూడదు, అంటే బాధ పెట్టకూడదు. హత్య అనే మాట ఎత్తకుండా చెవులు మూసుకోవాలి, చెడుతనం చూడకుండా కన్నులు, అంటే అసహ్యకరమైనది ఏది కూడా చూడకూడదు, కన్నులు మూసుకోవాలి. అటువంటి వాడు ఎక్కడ నివసిస్తాడంటే ఉన్నత స్థలమున నివసిస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఇంకా దేవుడు అటువంటి వారికి అలా జీవిస్తే అటువంటి వారికి ఎన్ని లాభాలు ఇచ్చాడంటే తెలుసా, అవి కూడా 7 లాభాలు ఇచ్చాడు. ఎలా తెలుసా, 16వ వచనంలో 2వ లైన్ నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 1, తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది. 2, అతనికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి. అర్థమవుతుందండి. ఈరోజు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, ఏమో అర్థమవుతుందా? ఇలాగ అనుసరిస్తే పైన నేను చెప్పిన 6 సూత్రాలు పాటిస్తే, 7 సూత్రాలు పాటిస్తే మీకు 7 లాభాలు ఉన్నాయి. మొదటి ఏంటంటే మనకి చదవాలి తప్పక. ఆ రోజు నెంబర్స్ కూడా వేసుకోమన్నాను, మీరు ఎంతమంది వేసుకున్నారు ఒకసారి చేయించండి. రైట్, ఓకే. అతనికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి. అలంకరింపబడిన రాజులు అనగా దేవుడు కన్నులారా చూస్తారు. బహు దూరంలో వ్యాపించుతున్న దేశము మీకు కనపడుతుంది. తర్వాత ఆ కింద 20వ వచనంలో 3వ లైన్, నిమ్మలమైన కాపురంగా తీయబడని గుడారంగా నీ కన్నులు యెరూషలేమును చూస్తాయి. అలాగే 6వ వచనం 22, 6వ వచనం కాదు, 6వ వాగ్దానం 22, యెహోవా మనకు న్యాయాధిపతిగా, మన శాసనకర్తగా, మన రాజుగా ఆయన మనల్ని రక్షిస్తాడు. అవతల పేజీకి వచ్చేయండి. 7వది, నాకు దేహంలో బాగులేదని అందులో నివసించబడే కూడా అన్నాడు. నా గుంట్లో బాగాలేదండి, దేహంలో బాగులేదు అని ఆ దేశంలో నివసించేవాడు ఎవరు అన్నాడు. ఎవరు ఎలా బ్రతికితే అబ్బాయి చెప్పాడు కదా కండిషన్స్ అని. దేవుని స్తోత్రం కలుగుతుంది. అటువంటి అంశాలు మనము పాటించాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. రైట్, ఇప్పుడు మనము మధ్యలో హిజ్కియాను మనకు తీసుకొచ్చాడు. హిజ్కియా దేవుని మాట, దేవుని మీద ఆధారపడలేదు. అవతల వాళ్ళతో లంచం ఇవ్వాలని చూశాడు, కానీ తరువాత లంచం ఇచ్చిన అవతల వాళ్ళు మరి ఊరుకోలేదు. కాబట్టి హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత హిజ్కియా దేవుడు మర్చిపోయాడు. ఆ తర్వాత ఆయనకి మరణకరమైన రోగం పుట్టింది.
మళ్ళీ ఈ ప్రవక్త వెళ్ళి మళ్ళీ సూచక క్రియ చెప్పి నీ ఆయుష్ దేవుడు పొడిగిస్తున్నాడు 15 సంవత్సరాలు. కాబట్టి దానికి సూచన ఏంటని అడిగితే కాలం వెనక్కి తిరుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. చివరిలో అంటాడు, నేను ఇంకా యెరూషలేము మందిరానికి వస్తానన్నాక మళ్ళీ సూచన చెప్పు అంటాడు. ఇంకా యెషయా ప్రవక్త వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను బాగుపడుతుంది, కొంచెం రెస్ట్లో ఉంటుంటాడు. బబులోను రాజులు కానుకలు పట్టుకొని వస్తారు. మొట్టమొదటి రోగం తెచ్చుకుంది కూడా కానుకలు పడి మరి అతని కోసం ప్రార్థన చేసిన పాస్టర్ని కానీ అలాగే దేవుడిని కానీ లెక్క చేయక ఆ బాధలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా బబులోను రాజులు కానుకలు తెచ్చేసరికి మొత్తం అంతా కూడా ఏది మరుగు చేయకుండా దేవుని విషయం ఏమి ఎత్తకుండా అన్నీ చూపిస్తాడు. ఆ వృత్తాంతాలు అక్కడి నుంచి ఉంటాయి. ఎప్పుడైతే ఈ హిజ్కియాకు పొడిగిపోబడిన 15 సంవత్సరాల ఆయుష్ వల్ల అతను గర్వించాడో, అతనుకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా వచ్చిన వాళ్ళతో అవే మాట్లాడుకుంటున్నాడు, అవే చూపిస్తున్నాడో, అంటే ఆస్తిని ఆధారం చేసుకున్నాడు, ఏమండి సైన్యాన్ని ఆధారం చేసుకున్నాడు, ఆయుధాలను ఆధారం చేసుకున్నాడు, కానుకలను ఆధారం చేసుకున్నాడు, వెండి బంగారాలను ఆధారం చేసుకున్నాడు, ఏమండి తనకు పండిన పంట ధాన్యాలను ఆధారం చేసుకున్నాడు, తనకు కానుకలకు వచ్చిన వాటిని ఆధారం చేసుకున్నాడు. ఎప్పుడైతే వీటిని ఆధారం చేసుకున్నాడో, దేవుడు చేసిన మేలు విడిచిపెట్టాడో, యెషయా ఆయన దగ్గరకు పంపబడ్డాడు. ఏం హిజ్కియా ఏం చేస్తున్నావు? అది ఇందాక బబులోను వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడావు? నా ఇంట్లో ఉన్నవన్నీ చూపించాను. ఏమేమి చూపించావు? ఏమేమి చూపించాడు అన్నీ చెప్పాడు. సరే, దేవుడు చెప్తున్నాడు విను. దేవుని గురించి ఏమీ మాట్లాడకుండా, దేవుని మీద ఆధారపడకుండా, నువ్వు ఇవన్నీ ఆధారం చేసుకుని, ఆస్తిని ఆధారం చేసుకుని, ఐశ్వర్యాన్ని ఆధారం చేసుకుని, బంగారాలను ఆధారం చేసుకుని, ఆయుధాలను ఆధారం చేసుకుని నువ్వు వాడి దగ్గర మాట్లాడావు. కాబట్టి రానున్న రోజుల్లో నీ దేశం ఖాళీ అయిన ఏమేమి చూపించావు అన్నీ పట్టుకొని పోతారు. ఆఖరికి నీ కుమారులు కూడా దాసిగా దాసిజనంగా పట్టుకొని పోతారు అని అంటాడు. నా దినములలో అది జరగకుండా ఉంటే చాలా మేలు అంటాడంటే. అతని నిర్లక్ష్యం వలన అక్కడి నుంచి ఆ జనము బబులోను రాజ్యానికి 70 సంవత్సరాలు చెరలిపోతారు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు చెరలిపోతారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళు బానిసత్వంలో నలిగి వారు చేసిన మొర్ర దేవుడికి వినపడి, అప్పుడు దేవుడు ఈ లోకానికి మనిషి రూపంలో రావడానికి వస్తాడు. అలాగే బైబిల్లో 40వ అధ్యాయం మత్తయి అయినట్టుగా ఇక్కడ 40వ అధ్యాయం దేవుడు తను మన కొరకు బలి అవ్వడానికి వచ్చిన ప్రేమమూర్తి. కాబట్టి ఇక్కడి నుంచి అంతా కూడా ప్రేమతోనే మనుషులు ప్రతిమారుతారు. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి 40వ అధ్యాయము మరి 1వ వచనములో ఆయన గురించిన ఏముంటుందంటే ప్రవచనం ఉంటుంది. ఇక్కడ యోహాను గురించిన ప్రవచనం కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి 11వ వచనం చూద్దాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేకును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆడించుకుని ఆయన పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడేవాడు, జానతో ఆకాశంలో కొలచూచిన వాడేవాడు, భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడేవాడు అని చెప్పి అక్కడ అదంతా కూడా దేవుని యొక్క మరి గొప్పతనంతో పాల్చబడి ఉంటుంది. అటువంటి దేవుడి భూలోకానికి రాబోతున్నాడని 18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనను సాటి చేయగలరు? ఇప్పటివరకు ఏ రూపాన్ని సాటి చేసి ఎవరితో సమానుడు అనుకొని దేవుని వదిలిపెట్టారు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. 25వ వచనం కూడా చూడండి. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదు అని పరిశుద్ధాత్ముడు అడుగుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి ఇక్కడి నుంచి దేవుడి గురించిన అనేక ప్రవచనాలు ఉంటాయి. అలాగనే 41వ అధ్యాయం మొత్తం కూడా విగ్రహం గురించి, అలాగే కాదు ఆయన ఆదరణ మాటల గురించి ఉంటుంది. కాబట్టి చూడండి 10వ వచనంలో భయపడకు, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడుకునే నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడును, నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడ్డ వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందుతారు, నీతో వాదించేవారు మాయమైపోయి నశిస్తారు. ఇంకా అక్కడి నుంచి అవన్నీ కూడా ఆనంద మాట్లాడండి. నీతో కలిగించేవారు నువ్వు కనుక్కుంటావు, కానీ నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేవు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, అభావులు అవుతారు. నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసగలని నీ కుడి చేతిని పట్టుకొచ్చున్నాను. దేవుని స్తోత్రం కాదు. దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించే దేవుడు. ఆయన భయపడకమని మనతో చెప్తున్నాడు, ఆదరిస్తున్నాడు. చనిపోయిన ఇశ్రాయేలుని తీసుకొచ్చి ఆదరణ మాటలు చెప్పి నేను రక్షణ ఇస్తాను, మీకు ఆదరిస్తాను, మీకు
మీ బాధలను తీస్తాను, మీ రోగములను తీస్తాను అని చెప్పి వాళ్ళకు ప్రేమపూర్వకమైన మాటలతో కూడా ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అలాగే 42 మొదటి వచనాలు కూడా యేసు గురించిన ప్రవచనాలే. 44, 43 చూడండి. 43 పిలుస్తున్నాడు. యాకోబు మొదటి వచనాలు, నిన్ను సృజించిన వాడలకు యెహోవాకు నేను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను, నేను నిన్ను విమోచించాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, నీవు నా సొంతం అంటాడు. ఉగ్రత దినం గురించి ముందంతా ప్రకటించుకొచ్చిన దేవుడు ఈరోజు ముందు ప్రేమతో ఆదరిస్తున్నాడు. మనుషులకు ఏం కావాలంటే ఆదరణ కాదు, ప్రేమ చూపించాడు. అది ఎంతగా ప్రేమ చూపించాడు అంటే తనకున్న ఏకైక ప్రాణం, ఆ ప్రాణం పెట్టినంతగా పెట్టి చూపించాడు. దేవుని స్తోత్రం. ఇంకెంతకంటే ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టడానికి లేడు. ఆయన మాత్రమే. ఆయన సృజించాడు, ఆయన కన్నాడు. కాబట్టి కన్న పిల్లల కోసం ఏం చేయగలడో ఒక తండ్రి, తాను సృష్టించిన సృష్టి కొరకు సృష్టికర్త ఏం చేయగలడో అది చేసి చూపించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన చెప్పే మాటలు చూడండి ఎట్లా ఉన్నాయి. నువ్వు నా సొత్తు, అదే నువ్వు నా సొత్తు, నా సొంతం అంటే చూడు. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు అవి నిన్ను ఎంచవు, పొల్లిపారము. అగ్ని మధ్య నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీకేమి అవ్వదు, అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్తున్నాడంటే మనకు జలముల్లాంటి కష్టాలు రావచ్చు, చూడండి. నదుల్లాంటి చిన్న కష్టాలు కూడా రావచ్చు, అగ్ని లాంటి మహా కష్టాలు కూడా రావచ్చు. దేవుడు అదే కదా మాట్లాడేటప్పుడు. జలముల్లాంటి మోస్తారు కష్టాలు రావచ్చు, నది చిన్నది, నదిలాంటి చిన్న చిన్న కష్టాలు కూడా రావచ్చు, అగ్ని వంటి మహాశ్రమలు కూడా రావచ్చు. అయినా అందులో నువ్వు నశించిపోవు, నేను నిన్ను నడిపిస్తాను, నా సొత్తు నువ్వు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. అందుకని ఇప్పుడు గొప్ప పిలుపు ఏంటంటే, మీరు ఇదివరకైతే నాకు తిరుగుబాటు చేసి నాకు దూరం అయిపోయారు, ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప ఆహ్వానాన్ని పంపిస్తున్నాను. ఏంటంటే 18వ వచనం చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాల సంగతులు తలుచుకోకండి అని చెప్పి 22వ వచనం, నాకు మొర పెట్టండి. నాకు మొర పెట్టట్లేదు కదా మీరు, ఇశ్రాయేలు నన్ను గురించి విసిగితివి కదా అని దేవుడు ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి అంటాడు 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 22వ వచనం, 44, 22వ వచనం, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, 44, 22, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచి వేసేదను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరకు మళ్ళుకో అని పిలుస్తున్నాడు. అలా మళ్ళుకోకుండా నా పరిస్థితి ఎందుకు ఇలాగైపోయింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా, చెప్పినట్టుగా ఉండకుండా ఇలా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఆయన అంటాడు 45:9, మంటికున్న పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వారితో వాదించడానికి జగటమన్ను తను సృజించే వారిని ఏం సృజిస్తున్నావు నన్ను అని అడగకూడదు కదా. నేను నిన్ను మంచివారిగా ఉండడానికి చేసేది, కానీ మీరు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీరు ఇలా తయారయ్యారు అని దేవుడు మాట్లాడుతూ అంటాడు. 18వ వచనం చదువు. ఏమంటారు? ఆకాశములకు సృష్టికర్త యొక్క దేవుడే యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి ఏం చేశాడంటే ముందు సిద్ధపరిచాడు, ముందు తర్వాత అది స్థిరంగా ఉండేటట్టు చేశాడు. ముందు సిద్ధపరిచాడు, తర్వాత స్థిరంగా ఉండేటట్టు చేశాడు. ఎలా ఉండేదంటే అది నిరాకారంగా ఉన్న భూమిని ఎట్లా చేశాడంట, నిరాకారంగా ఉన్న భూమిని ఎట్లా చేశాడంట, నివాస స్థలముగా చేశాడంటే. దేవుని స్తోత్రంగా. నా చేతల్లో ఏం తప్పు లేదు అని దేవుడు చెప్తాడు. నా చేతల్లో తప్పు లేదు, నా బ్రతుకు ఎందుకు ఇలాగైందని మీరు ప్రశ్నిస్తే నా చేతల్లో తప్పు లేదు, నా సృష్టిలో లోపం లేదు. మంటి పెంకులో ఒక పెంకు తను సృజించే వాళ్ళతో అట్లా వాదించకూడదు, నా మాట విని నా మాట వైపు మళ్ళుకోవాలి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 22వ వచనం చెప్తాడు అందులోనే, భూదిగంతల నివాసులారా
ఎవరి వైపు చూసి రక్షణ పొందాలండి? మనం యెహోవా వైపు చూసి రక్షణ పొందాలి. భరోసా ఇస్తున్నాడు ఇంకా 46:3 యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలులో శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నేను మిమ్మల్ని భరిస్తున్నాను. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను మిమ్మల్ని చంక పెట్టుకుని వస్తున్నాను. 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. దేవుని స్తోత్రాలు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అని వాగ్దానం చేస్తున్నాను. ఇంతగా వాగ్దానం చేసినా కూడా, ఇంతగా భరోసా ఇచ్చినా కూడా ప్రజలు ఎట్లా ఉన్నారంటే తెలుసా? 48 మొదటి వచనం, యాకోబు వంశస్థులు అయ్యున్నారు, ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నారు, యోధా జనములో అనగా యాకోబు వంశంలో నుండే వచ్చారు, యెహోవా నామం తోడని కూడా ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు దేవుడి నామాన్ని మాట్లాడితే తలుస్తూ ఉంటారు. నీతి సత్యములను అనుసరింపని వారు. చూసారా ఎంత నిందంటే ఇది? ఎంత అడ్రస్ చెప్పుకొచ్చాడో చూడండి. అవునా? దేవుని ప్రజలు అనిపించుకుంటామంట, బాప్తిసాలు తీసుకుంటామంట, ఆయన మార్గాలే అనుసరిస్తూ ఉంటామంట, ఆయన దగ్గరికి వస్తూనే ఉంటామంట, మాట్లాడితే ఆయనే దిక్కంటా ఉంటామంట, మాట్లాడితే ఆయనకే ప్రార్థన చేస్తుంటామంట, మాట్లాడితే ఆయన తోడమ్మా అని ప్రమాణం చేస్తూ ఉంటామంట. కానీ దేవుని మాటను అనుసరించమంటాం. నిజం ఎంత నిందో? దేవుని మాట మీరు అనుసరించట్లేదు. మీరేమనుకుంటారంటే మీరు నేను నా ఇష్టానుసారంగా ఉంటాను కదా, పేరు పెట్టుకున్నాను కదా. అదేంటంటే చాలామంది దీనికే పరిమితం అయిపోయారు. రొట్టె ద్రాక్షారాజుకి వెళ్తున్నాను కదా అని మిగతా 3 0 ఏమండి? అలాగే బాప్తిసం తీసుకుని పేరు మార్చుకున్నాను కదా అని చెప్పి ఇంకా జీవితం అంతా 0. ఏమంటే నేను బాప్తిసం తీసుకున్నాను అంటే ఉన్నారు. ఏమంటే నేను రక్షణ తీసుకున్నాను అంటే ఉన్నారు. ఏమంటాడంటే నీతి సత్యములు అనుసరింపని వారులారా. 26:2 ఏం చెప్పండి? నీతి సత్యములు అనుసరించిన వారికి ద్వారాలు తెరవండి, పరలోక ద్వారాలు తెరవండి అన్నాడు. మీరు అనుసరించట్లేదు. దేనికి? ఏం సాధిద్దామని అనుసరించట్లేదు. ఇదిగో మీరు మూర్ఖత్వం చూపిస్తున్నారు. కింద వచనంలో 5వ వచనం 4వ వచనం, నీవు మూర్ఖుడివని నీ మెడ ఎనపనాలమని నీ ఎదురు ఎత్తడదని నేను ఎరిగి చాలు నాకు తెలుసు అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. తెలుసు ఏం చేశాడంటే తెలుసా? 9వ వచనం, నేను నిర్మూలము చేయకున్నట్లు. నువ్వు మూర్ఖుడవని, నా మాట పెట్టలేదని, పేరు పెట్టుకుని మాత్రమే జీవిస్తున్నావని, నా పద్ధతులు పాటించట్లేదని నాకు తెలిసి కూడా నేను నిర్మూలన చేయకుండా నా నామమును బట్టి కోపం అనుకుంటున్నాను. అదే నాకు చెడ్డ పేరు రాకుండా నీ విషయంలో బిగబట్టుకుంటున్నాను. చూడండి, చాలా ఘోరం చేసిన కుమారుడిని పద బాధేస్తున్నాడు అనుకోండి. చూసిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? వాడి తండ్రా పశువా అంటారు లేదా? అంటారు అన్న. ముందు ఏం చేశాడు అసలు? అలా తెలియదు. అందుకని దేవుడు అంటాడు, మీరు మూర్ఖులు, మీ మాట అనుకున్నారు, వంగను అంటున్నారు, నా మాట వంగను అంటున్నారు, నేను చెప్పిన వంగను అంటున్నారు. కాబట్టి నీ విషయంలో నాకు కోపం వస్తుంది, కానీ నాకెక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి నేను నీ విషయంలో పెట్టబట్టుకున్నాను, కంట్రోల్ చేసుకున్నానండి. ఎంత విషయం చూడండి. నాకెక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి నేను నీ విషయంలో కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్తూ అంటాడు. నిన్ను పుటమ వేసేదని కానీ వెన్నెలు వేసినట్టు కాదు, చిన్న చిన్న ఇబ్బంది కొలుగులో పెట్టారు. అయినా కూడా మనం తిరగలేదంట. అయినా మనం తిరగలేదంట. కాబట్టి 49వ వచనంలో అంటాడు, ఏమని అంటున్నాడంటే, పిలుస్తున్నాడు మళ్ళా మనం, దీపంలారా అని అన్నాను. దీపంలారా అంటే అందరూ నా మాట వినండి. నేను గర్భమును పుట్టగానే నిన్ను పిలిచాను, తల్లి బడిలో పెట్టుకుంది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాడు, నా నోరు వాడిగల కట్కంగా చేసుకున్నాడు, తన చేతి నీళ్ళలో నన్ను దాచుకున్నాడు అని. ఇవన్నీ కూడా దేవుడు మనకు చేసే పనులు. పైగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం కూడా ఇది ఒకటి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి ఆయన తిరిగి మళ్ళా మనకి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎట్లాగనంటే 25:2 వచనం, 25:2 వచనం, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదును, యెహోవానగు నేనే నీ రక్షకుడనియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను
బాధించే వారికి నేను స్వమాంసమును తినిపించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 51వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. ఎట్లా అంటే అసలు ఎక్కడి నుండి వచ్చారో జ్ఞాపకం చేసుకోండి, ఏ బండ నుండి చెక్కబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. పూర్వము మీ బ్రతుకు ఎలా ఉండేది, నేను ఎలా మార్చాను జ్ఞాపకం చేసుకోండి. పూర్వం మీ జీవితం ఎట్లా ఉండేది, నేను ఎలా మార్చాను జ్ఞాపకం చేసుకోండి. ఏ బండ నుండి త్రమ్మబడ్డారో, ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుట్ట నుండి తవ్వబడ్డారో మీరు దాన్ని ఆలోచించండి. దేవుని స్తోత్రం కదండి. నేను మిమ్మల్ని ఎట్లా చేశానంటే 3వ వచనం చెప్తున్నాను. నేను దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి అరణ్య స్థలాన్ని ఏదైనా చేశానంటే, దేవుని స్తోత్రం. ఎట్లా చేశాడంటే అరణ్య స్థలాన్ని ఏదేనులాగా చేశాడంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి దేవుడు చివరకు వచ్చేద్దాం. అటువంటి దేవుడు మన కొరకు శారీరకంగా మరి బాధలు అనుభవించి మనకు రక్షణ ఇవ్వడానికి 53వ అధ్యాయంలో తన శరీరం అంతా నలగగొట్టుకున్నాడు. 4వ వచనం అందులో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. ఆయన మొత్తపడిన వారిగా, దేవుని వల్ల బాధింపబడిన వారిగా, శ్రమనొందిన వారిగా ఎంచితిమి, కానీ మన అతిక్రమముల వలన అతడు గాయపరచబడ్డాడు, దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్దాము. హిజ్కియా కాలంలో చెరపట్టబడిన ఆ 70 సంవత్సరాల్లో ఉన్న ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను విసర్జించి, మీరు మూర్ఖంగా ప్రవర్తించి లొంగక జీవించినప్పటికీ భయపడద్దని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు నా సొంతని నేను పిలుస్తున్నాను, ఏమండి నా రాజ్యానికి వారసం చేస్తానని పిలుస్తున్నాను, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాను, నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వారిని ఏదేను తోట వల్లనే చేస్తానని చెప్తున్నాను. ఇటు విషయాన్ని మీరు అంగీకరించి మీ పాపాలు కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. వాటి కోసం నేను పాప పరిహారార్థ బలిగా నా రక్తాన్ని నేను అర్పిస్తున్నాను అని చెప్పి 53వ అధ్యాయంలో తన యొక్క బలిని సూచిస్తుంది. దేవుని స్తోత్రం. శిలువ త్యాగాన్ని సూచిస్తుంది. ఏమండి ఇప్పుడు ఈ శిలువ త్యాగం అయిపోయిన తర్వాత ఘట్టం ఏమిటో తెలుసా? నేను మూడంగా ఒకటే రాక, అంతేనా? బైబిల్ మొత్తంలో ఆయన త్యాగం అయిపోయిన తర్వాత మిగిలింది ఒకటే, ఏమిటిది? సువార్త, తర్వాత రాకడ, ఇంకంతే. అందులోకి వెళ్ళిపోతూ ఉన్నాం. చూడండి, ఆయన అంటున్నాడు మనందరి కొరకు బాధపడుతూ అంటూ ఉంటాడు. ఏమనంటే 7వ వచనం అంటాడు, నిమిషం మాత్రం నిన్ను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదని. 14వ వచనం. 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందెదరు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీతి గల దానిపై స్థాపింపబడుతుంది, నువ్వు భయపడక్కర్లేదు, బాధించే వాళ్ళు నీకు దూరంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. బాధించేది ఏంటో తెలుసా? పాపం. మనల్ని బాధించేది ఏంటండి? పాపం. ఆ పాపాన్ని మీరు కూడా ఈయన ఏం చేశాడు? సిలువలో బలయ్యాడు కదా, రక్తాన్ని కార్చాడు కదా. కాబట్టి బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్పి 17వ వచనం, నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధాన్నైనా నేనేం చేస్తానంటే వదిలా నీయను అని చెప్పి 55 వచనంలో, చెవి యొగ్గిన మాట వినండి, మీరు ఆలకిస్తే బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చెప్పిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన పిలుపు ప్రేమపూర్వకమైన పిలుపు, వాగ్దానంతో కూడిన పిలుపు, భరోసాతో కూడిన పిలుపు, ధైర్యం ఇచ్చే పిలుపు, శాశ్వత జీవాన్ని ఇచ్చే పిలుపు, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించే పిలుపు. కాబట్టి అటువంటి పిలుపును అందుకుని మనం ఆయన వైపు మళ్ళుకుని ప్రవర్తిస్తూ జీవించాలి. అప్పుడు మనకి చాలా లాభాలు ఉన్నాయని చెప్పి 57వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని. దానికంటే ముందు ఒక మాట చదవాలి, 15వ వచనం చదవాలి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడు అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను జీవించుచున్నాను. 18వ
నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరుస్తాను, నడిపిస్తాను, వారిలో దిక్కించుకొని ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టిస్తాను. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాను. ఇప్పటికీ కూడా నాకు అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే, నాకు అనుకూలంగా మీరు జీవించకపోతే, ఇదిగో నన్ను ఇలా అడగద్దు. ఎలాగా? 59వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు చెప్పు. యెహోవా హస్తము కురచకాలేదు, ఎలాగుందని విననేరక ఉండినట్లు. నా చెవులు మందమే కాదు, మీ దోషములు నాకు మీకు అడ్డంగా వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం కాదు. ఏమొచ్చేస్తున్నాయి ఏంటంటే ఆయనకి మనకి దోషములు అడ్డంగా వచ్చేస్తున్నాయంట. ఆయనకి నచ్చినట్టుగా జీవిస్తే ఎన్ని ప్రయోజనాలు. 58వ అధ్యాయము 8వ వచనంలో 4వ లైన్ నుంచి ఉంటుందండి. అక్కడ ఇంచుమించు 12 లాభాలు చెప్పడం జరిగింది. ఎవరు నెంబర్లు వేసుకున్నారో చేయి చూపించారు. ఎవరు వేసుకోలేదా? 12 లాభాలు చెప్పండి. వేసుకున్నాము. 58:8లో చూడండి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆ కిందన దేవునికి నచ్చినట్టుగా భక్తి చేస్తే ఎలా ఉంటుందంటే, నీ వెలుగు చుట్టువలే ఉదయిస్తుంది. అది ఒకటి. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుచును. 3, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలో కావలి కాయను. 4, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. అది 5వది. చదవపోయేది 6వది. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను ఆను. కిందకి చీకట్లో 7వ వచనం. చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వరకు ఉండెను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ కూర్చుని నీటి ఊట వలె ఉంటావు. దేవుని స్తోత్రం కలిగిన. పూర్వకాలం నుండి పాడిన స్థలములను జనులు కట్టెదరు. విడువ ఆ 3వ లైన్. వెనకబడిన దానిని బాగు చేయవాడమని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచవాడమని నీకు పేరు పెట్టబడి. దేవుని స్తోత్రం కలిగి. అంటే తిరిగి నువ్వే అనేక జీవితాలను బాగు చేస్తామని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలిగి. చివరికి అంటాడు 60వ వచనం, లేదైతే నీ ఉన్న స్థితిలో నుంచి నీ స్థితిని మార్చుకొని లేవు, దేవుని వెలుగు నీ మీదకి ప్రసరిస్తుంది. 2వ వచనం, జనములు కూడా నీ వెలుగులకు వస్తారు. 3వ వచనం, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. వచ్చి 7వ వచనం 61 7వ వచనం వస్తారు. ఆ స్థితి నుండి ఎలా ఉంటాడు? నీ అవమానానికి రెట్టింపు ఘనత నొందుతావు, నిందకు ప్రతిగా బాగా అనుభవిస్తారు. వారు సంతోషిస్తారు. వారు తమ దేశంలో రెట్టింపు బాగానే కర్తలు అవుతారు. నిత్యానందము వారికి కలుగును. దేవుని స్తోత్రం కలుగునుగా. 62వ వచనం, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండును. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను అంటాడు. అంటే ఈ దీవెనలన్నీ నెరవేర్చే వరకు దేవుడు ఎట్లా ఉంటాడంటండి? మౌనంగా ఉన్నాడు. 4వ వచనం, విడవబడిన దాని వరి ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశం గురించి ఎవరు కూడా అనరు. హెప్సిబా అని నీకు పేరు పెడతారు. హెప్సిబా అంటే ఇష్టరాలు. యూదా అని నీ భూమికి పేరు పెడతారు. అంటే పవిత్రమైనది, పతివ్రత అని పేరు పెడతారు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు ఏం చేయాలంటే బండికోవాలంటే 11వ వచనంలో 4వ లైన్, 11వ వచనంలో 3వ లైన్, ఇదిగో రక్షణ నీ ఎదుగు వచ్చి ఉన్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన దగ్గరే ఉన్నది, ఆయన ఇచ్చి జీతము తీసుకుని వచ్చుచున్నాడని సియోనుకు తెలియచేయండి. దేవుని స్తోత్రం కాదు. ఆయన దగ్గర జీతం ఉంది, బహుమానం ఉంది. కాబట్టి అది పట్టుకుని వస్తున్నాడని తెలియచేయండి. ఎలా వస్తాడంట? 64 మొదట, గగనం చీల్చుకొని. ఎలా వస్తాడంటండి? గగనం చీల్చుకొని ఆయన వస్తే ఆయన సన్నిధిని పర్వతాలు కూడా కదిలిపోతాయట. ఆ సందర్భంలో 3వ వచనం, అన్యులు ఏమనుకుంటారని తెలుసండి? ఇలా జరుగుదని మేము అనుకోని భయంకరమైన క్రియలు జరుగుతున్నాయి. ఏమనుకుంటారంటండి? ఇలా జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడతారు. ఏమొస్తుందండి చివరికి? ఏమొస్తుంది చివరికి? కలవరపాటు. కాబట్టి 2వ వచనం అంటాడు, తమ ఆలోచనలు 65:2 తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకుని లోబడిని ప్రజల వైపు నేను దినమంతా కూడా చేతులు చేస్తున్నాను. కానీ వాళ్ళు నా దగ్గరకు రావద్దు, మా దాపులకు రావద్దు అంటూ ఉన్నారంట 5వ వచనంలో.
వచనంలో వారి మీదకు ఇచ్చే ఉగ్రత ఆయన గ్రంథంలో రాసుకున్నాడంట. 6వ వచనంలో ఈ అధ్యాయాన్ని నేను కిందటి సంవత్సరం ప్రతి ఇంటిలో గంట ప్రార్థనకి ఇదే అధ్యాయం చెప్పాను. మీరు ఎంతమంది గుర్తుందా? అంటే మన మీదకు మనం చేసిన తిరుగుబాటును బట్టి ఆయన ఏం చేశాడంట, దినవెల్ల చేతులు చాపడం, బతిమాలడం చేస్తే మా దగ్గరికి రావద్దు, మేమే పరిశుద్ధులం అని తిరస్కరిస్తే దానికి కోపం వచ్చి ఆయన తన గ్రంథంలో ఉగ్రత మన మీదకి రప్పించాలని రాసుకున్నాడు. అయితే మనలో కొంతమంది ఆయన వైపు మళ్ళుకున్నందుకు మరి మనల్ని ఉంచాలని చెప్పి ఆయన ఉగ్రతను మన మీద నుంచి ఏం చేశాడంటండి, రద్దు చేశాడంట. దేవుని స్తోత్రం కదా. రద్దు చేసి మనకు పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా? సేవకులు. ఏం పెట్టాడంటండి? సేవకులకి ఎటువంటి లాభాలు ఉంటాయో ఆ కింద 19వ వచనం నుంచి 25వ వచనం వరకు సేవకులకు ఉన్న లాభాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 13వ వచనంలో మాత్రం ముందుగా ఒక లాభం ఏంటంటే అది ఆలకించుడి. 13వ వచనం, నా సేవకులు భోజనం చేస్తారు. 2వ లైన్, నా సేవకులు పానం చేస్తారు. 3వ లైన్, నా సేవకులు సంతోషిస్తారు. 4వ లైన్, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేస్తారు. చాలు. దేవుని స్తోత్రం. ఇది ప్రాథమికమైన దీవెన. ఇంకక్కడి నుంచి ఎట్లా అభివృద్ధి చెందిస్తారో కింద 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నది. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి నాకేదో ఆలయం కట్టేస్తానని, నాకేదో చేసేస్తానని మీరు అనుకుంటున్నారు. కానీ ఆకాశం మీద నేను కూర్చుంటాను. 65వ వచనం, 66వ వచనం, 66వ అధ్యాయం, నేను ఆకాశం మీద కూర్చుంటాను, భూమి నా పాదం మీద. మీరు నా కోసం ఏదో కట్టేస్తారంటున్నారు. అదేంటిది? అది ఏ పాటిది? కాబట్టి అవన్నీ నా హస్తకృత్యములు. నేను నా చేతితో నిర్మించుకున్న ఆలయం నువ్వై ఉన్నాను. కాబట్టి ఎవరు నలిగిన హృదయం కలిగి నా మాట మీరు గడుగుతుంటారు, వాళ్ళని నేను దృష్టించి వాళ్ళ దగ్గర నేను నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాను. దేవుడి స్తోత్రం కలిగి. ఆఖరిగా ఆయన ఒక మాట చెప్తున్నాడు. 13వ వచనం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేము అనగా దేవుని పట్టణంలో, అనగా దేవుని పరలోకంలో మీరు ఆదరింపబడగలరు. నేను మీకోసం ఏం చేస్తానో చెప్తున్నానని చెప్పి 22వ వచనం చెప్తున్నాను. నేను సృజించబోవు, వింటున్నారమ్మా? నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమిని నా సన్నిధిని నిలిచినట్టు నీ సంతతి నీ నామము నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదారు. దేవుని స్తోత్రం కలండి. 24వ వచనం అంటున్నాడు, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసే వారి కళేబరాలను చూస్తారు, వాటి పురుగు చావదు, అన్ని సమస్త శరీరములకు ఏముగా ఉండదు. చివరి దేవుడి ఆకలి మాట వినకపోతే నరకం. మాట వినిన వారు ఎట్లా ఉంటారంట, ఆయన సంతతి, ఆయన నామము, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం కదా. ఎందులో? కొత్త ఆకాశం కింద, కొత్త భూమి కింద. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఇందులో యేసుని గురించిన ప్రవచనాలు ఇంచుమించు 8 చోట్ల పైగానే ఉన్నాయి. 7, 14, 9, 6, 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు, అలాగే 28వ అధ్యాయం 16వ వచనంలో, 40వ అధ్యాయం 11వ వచనంలో, 41, 2లో, 42, 1 నుంచి 8లో, 49, 1లో ఉన్నాయి. దేవుని స్తోత్రం కన్నా. అలాగే 53 మొత్తం అంతా కూడా, 53 మొత్తం అంతా కూడా ప్రవచనమే, యేసుని గురించిన ప్రవచనమే. 61 మొదటి వచనం కూడా, 61 మొదటి 2, 3, 4 వచనాలు, 3 వచనాలు కూడా యేసుని గురించిన ప్రవచనమే. ఇది యెషయా గ్రంథం మొత్తము ధ్యానాలు. దేవుని స్తోత్రం కన్నా. హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని మొత్తంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏదేదైతే నేను వాక్యాలు చదివానో అదే యెషయా గ్రంథం సారాంశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు మీకు 40 దినాలు మీరు కొనసాగడానికి మీకు చాలా ఓపికనిచ్చాడు. అందుకోసం దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రతి ప్రయాసము దేవుని దగ్గర ఏముంటుందంటారు? బహుమానం. మనుషులు ఇవ్వలేకపోయినా ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కదా. అయితే మీకు బహుమానం ఉందని పరిగెత్తారా? కాదు కదా. కానీ దేవుడి దగ్గర మనకు ఖచ్చితంగా బహుమానం అయితే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర బహుమానం ఉందనే పరిగెత్తాలి. ఆయన దగ్గర ఏముందని పరిగెత్తాలి? నా కొరకు ఒక బహుమానం, నీతి కిరీటం ఉంచబడింది అక్కడ. అంతే. అవును, చూసాడా? నా కొరకు నీతి కిరీటం అక్కడ ఉంచబడింది అంటాడు. దేవుని స్తోత్రం కదా. కాబట్టి దేవుని కోసం పడిన ఏ ప్రయాసైనా కూడా అది నిష్ప్రయోజనం కాదు, నిరర్థకం కాదు. అయితే మనలో కొంతమంది అనారోగ్యం చేద్దాం, లేకపోతే ఇంటి దగ్గర బాధ్యతలు చేద్దాం,
లేదా అనివార్య కారణాల వలనైనా, అనివార్య కారణాలనే కలిగి కొట్టుకుపోతాయి, వాటి వల్ల రాలేకపోయారు. కాబట్టి మరి వారి విషయం పక్కన పెడితే మిగిలిన వారు చాలా కష్టాలను ఎదుర్కొని మరి నడిచి కూడా దేవుని సన్నిధికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ఏమైందో వర్షము మరేంటో ఏదో అయితే ఈరోజు మనం లైవ్ ఇచ్చేద్దాము కాదు, తీర్థయాత్ర సంబరాలు అవుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, లైవ్ ఇచ్చేద్దాం, వీళ్ళు ఇరుకుని పడతారు, ఇబ్బందులు పడతారు అని మేమిద్దరం అనుకుంటున్నప్పుడు మళ్ళీ మా ఇద్దరికి ఒక ఆలోచన వెంటనే వచ్చింది. వెంటనే ఇద్దరం ఒకేసారి అనుకున్నాం, వద్దు వాళ్ళలో మందిరానికి ఖచ్చితంగా కావాలని ఆశపడి వచ్చేవాళ్ళు ఉన్నారు, సరే ఎంతమంది వస్తారో అంతమంది కానివ్వండి. ఆ రోజు నిజంగా రోజు వలే హాజరు ఏమాత్రం కూడా తగ్గలేదు. దేవుని హల్లెలూయా. కాబట్టి నేను అన్నీ అంటా, పరిశుద్ధాత్మనే మనల్ని నడిపించాను. మనం ఏదైనా ఒక రాంగ్ థింకింగ్ చేసినప్పుడు వెంటనే దేవుడు కరెక్ట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు రావద్దు ఇంటి దగ్గర ఉండండి అని అంటే -1 అయిపోతుంది కదా మనం. అట్లనే మన మొన్న కూడా వర్షం పడుతున్నప్పుడు కూడా మనమందరం కొంచెం ఒకరిద్దరు తగ్గిన అందరూ వచ్చారు. ఏదైనప్పటికీ మరి గొప్ప ప్రయాస, దేవుని స్తోత్రం కలుగులాగా మీరు రానున్న రోజుల్లో ఇలాంటివి ఏ కార్యక్రమాలు పెట్టినా మీకు ఇలాంటి బలమే ఇవ్వాలని, మీ వయసు పెద్దదవుతున్న ఆత్మీయ బలం ఏమాత్రం తగ్గిపోకూడదని నేను నిరంతరం ఆయన దగ్గర, మా కుటుంబం నిరంతరం ప్రార్థన చేయగలను. దేవుని స్తోత్రం. అయితే ఈ మహాప్రస్థానంలో పూర్తిగా 40 దినాలు వచ్చిన వారు మొట్టమొదటి నుంచి చదువుతున్న జాషువా నాన్నగారు నిలబడాలి. ఇవాళ ప్రైజ్ లేదు, నిలబడాలి, చెప్పబడ్డారు. ఆయన వయసు బట్టి అయితే ఎక్కువ పుట్టారు. తరువాత మరి మన కుటుంబం విషయానికి వస్తే నా పిల్లలు ఎప్పుడు మీతో సమానంగానే సంఘస్థుల వల్ల కూర్చున్నారు కదా. అందులో అలీకే 40 దినాలు వచ్చింది. తర్వాత అమూల్య రాలేదు. రాజీవ్ నగర్ కాలనీ నుంచి సత్య 40 రోజులు అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు కనుగొనేది అని నడిచే వచ్చారు. తనకి తోడుగా తన కుమార్తె విజయ 40 రోజులు వచ్చింది. లేదు లేదు సరే నిలబడు, తను మీ అమ్మగారికి తోడుగా వచ్చాను కదా, నిలబడు నిలబడు. ఏమండి మరి ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుకొని, వాళ్ళు కూడా బయటికి వెళ్ళి కష్టపడుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంకా వచ్చుకొని, ఇక్కడికే కాదండి ఎక్కడ ఏ ప్రార్థన కన్నా ఖచ్చితంగా ఆమె ఆబ్సెంట్ కాదు అని మీకు దగ్గరకు వచ్చు. ఖచ్చితంగా ఆమె ఆబ్సెంట్ కాదు అని చెప్పచ్చు. మీరెవరు చెప్పండి? వన్ అండ్ ఓన్లీ తులసి. తులసి ఆమెకు ఆమె కుమార్తె సహకారం. మరి స్వర్ణకి కూడా ప్రైజ్ అయితే లేదు కానీ ఆమె సహకరిస్తున్నది. రైట్. తరువాత ప్రకాష్ వాళ్ళ దంపతులు, ప్రకాష్ వాళ్ళ దంపతులు తరువాత ఇంటిలో చాలా క్లిష్టమైన పరిస్థితులు పక్కన పెట్టుకుని మరి సాధ్యమైనంత వరకు ఒకసారి అనారోగ్యం పడ్డ తర్వాత తప్ప మిగిలిన అన్ని సందర్భాలు కూడా అలాంటి సందర్భాలు పక్కన పెట్టి వస్తూ ఉంటుంది. ఎవరు చెప్పండి? షబీనా. షబీనా 40 దినాలు వచ్చింది. అయితే నడుచుకునే వచ్చేస్తుందండి వాళ్ళ ఆయన గారు లేకపోతే. వాళ్ళ ఆయన గారు విజయవాడ వెళ్ళారు. స్టార్టింగ్లో వస్తాను, కొద్ది దినములు రాలేదు, కానీ తాను వచ్చిన దగ్గర నుంచి కూడా తను వితౌట్ ఆబ్సెంట్. దేవుని స్తోత్రం కదండి. రైట్. ఇకపోతే మరి అనారోగ్యంగా ఉన్నప్పటికీ
దాదాపు వృద్ధుల జాబితాలోనే ఉన్నప్పటికీ, వృద్ధులు అనకూడదేమో, సరేలే ఎంతో కొంత మనకి పెద్దవాళ్ళుగా ఉన్నప్పటికీ మరి వాళ్ళు కూడా ఒక్కరోజు మాత్రమే ఆబ్సెంట్ వీళ్ళు. అంటే ముందు 40 దినాలు ఉంటే చదువుతున్నాను. ఒక్కరోజు మాత్రమే ఆబ్సెంట్. ఎవరంటే ప్రభ గారు ఒక్కరోజు ఆబ్సెంట్. సెకండ్ ప్లేస్ ఉందండి. ఇంకా 40 దినాలు ఉన్నాయి, వరుసలో వచ్చారని చదివాను. సెకండ్ ప్లేస్ వాళ్ళు తర్వాత చదవాలి. సరే, సెకండ్ ప్లేస్ అండి. మరి ఆ రోజు ఒక్కరోజు ఎందువల్ల అన్నీ లేదు తోడు, అందువల్ల మానేశారు. సరే, మణిగారు 40 రోజులు వచ్చారండి. దీవెన 40 రోజులు వచ్చింది. తర్వాత ఇక సెకండ్ ప్లేస్ అన్నాను కదా, అంటే ఒక్కరోజే ఆబ్సెంట్, మిగిలిన 40 రోజులు వచ్చారు. ప్రిన్స్ నిహారిక నువ్వు ఆబ్సెంట్ ఉంటారు. ఆబ్సెంట్ ఉన్నాయి, ఆబ్సెంట్ ఉన్నాయి, నీకు ఇస్తా. చప్పులు కొట్టండి దీనికి. కాకపోతే సండే స్కూల్ పిల్లల్లో, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ తీసేయండి కదా, సండే స్కూల్ పిల్లల్లో నాకు ఇటు సేవకు సహకరిస్తూ, సండే స్కూల్ పిల్లల్లో సేవకు మ్యాక్సిమం సహకరించేది యవ్వనస్తులు సతీష్, ప్రసాద్. వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఒక రకంగా చదువు నేను ఇప్పుడే ఉంటాం. మిగిలిన యూత్ కూడా రవి వాళ్ళు. సతీష్ మంచి స్పీడ్ ఉండేవాడు, ఈ మధ్య కొంచెం అయ్యాడు. సరే, అన్ని పరిస్థితులు సర్దిద్దున్నాయి. మీరు కూడా సేవలో బలంగా ఉండాలి. అయితే సండే స్కూల్ పిల్లల్లో ప్రత్యేకించి ఇంకా నా ముందుండి నాకు బాగా నడిపించిన వాళ్ళు, నాకు సహకరించిన వాళ్ళు ఎవరంటే లక్కీ, ఆకాష్, ఇద్దరు. మూడు ఆప్షన్లు ఉన్నాయి కదా, 3 ఆప్షన్లు ఉన్నాయి. అంటే లెక్కిస్తే 3rd ప్లేస్లో ఉండాలి. మామూలుగా ఇలాగే గెలుపొందారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కాబట్టి మనకి ఇలాంటి శుభతరుణాలు ఇచ్చినందుకు పాపం చాలామంది ప్రయాసపడ్డారు. కానీ మధ్యలో కొన్ని కార్యక్రమాలు అడ్డు రావడం వల్ల ఆశ ఉన్నా అందుకోలేకపోయారు. వీళ్ళందరిలో కూడా మరింత ఎస్పెషల్గా అభినందించాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. మరి వాళ్ళు నేను అభినందించక మీరు కూడా చెప్తే నువ్వు అంటారు, ఖచ్చితంగా ఓకే అంటారు. ఎలా తెలుసా? కొత్తపేట చాలా దూరం, అవునా? కొత్తపేట నుంచి ఎవ్వరు తీసుకొచ్చే వాళ్ళు లేకపోయినా నడిచి ఇంచుమించు ఆమె హాజరు కూడా నేను చెప్పగలను. ప్రతి ఒక్కొక్కరు ఎన్ని రోజులు వచ్చారో కూడా ఉంది. ఏ రోజు ఆబ్సెంట్ అయ్యారో కూడా మీకు ఎవరైనా వివరాలు కావాల్సిన దగ్గర ఉన్నాయి. హరికృష్ణ వాళ్ళ గురించే నేను చెప్పాను, వాళ్ళకి ప్రత్యేకంగా మెసేజ్ పెట్టాను, ఊడిపోయారు అయ్యా అని చెప్పి. అయితే నేను అనుకున్న ఆశపడ్డాను, ఫ్యామిలీ పరంగా వస్తారేమో అనుకున్నాను, ఫ్యామిలీ విన్ అవుతారేమో అనుకున్నాను. అంటే అలా విన్ అవ్వడానికి కొంతమంది పరిస్థితులు అనుకూలించు. మీ పాప ఉంది, లేదు మీ పాప లేదు, ఏమండి మీ పాప అందుబాటులో లేదు, మీ ఫ్యామిలీ విన్ అవ్వడానికి కావాలి, మీ ఫ్యామిలీ విన్ అవ్వడానికి కావాలి. అలాగే ఇలా ఫ్యామిలీ విన్ అవ్వడం, అలా మన పిల్లలు దూరంగా ఉండడం వల్ల మన ఫ్యామిలీ విన్ అవ్వడం లేదు. కానీ ఫ్యామిలీ దగ్గరగా ఉన్న కుటుంబాలైనా, సపోజ్ సతీష్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే స్వర్ణ వాళ్ళ తులసి వాళ్ళ ఫ్యామిలీ, అలాగే లోవలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ, హరికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీలతో ఇక్కడే ఉన్నారు. వీళ్ళైతే విన్ అవుతారేమో, ఫ్యామిలీ పట్టుకెళ్తారేమో ఆ క్రెడిట్ అనుకున్నాను. కానీ ఎవరు పట్టుకెళ్ళారు? ఎవ్వరు, ఏ ఒక్క కుటుంబం కూడా గెలుపొందలేకపోయినారు. ఆ రన్నింగ్ రేస్లో అయితే మాత్రం చాలా వరకు పోరాడిన వాళ్ళు ఎవరంటే హరికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ. ఇక వాళ్ళు కూడా సభల్లో చతికిలు పడిపోయారు. ఇకపోతే ఇక నేను ముగిస్తాను. ఆఖరికి ఏంటన్నాను ఇందాక, కొత్తపేట లక్ష్మి గారు.